వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేసేది ఎండు చేపల ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఫుల్గా చూసేద్దాం. దండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఎండు చేపలను అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి టమాటాస్ కూడా ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. మనకు కొంచెం కారం, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్. మనము కొంచెం కారం ఇవన్నీ చాలా ఎక్కువ కారం అయితే మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనైతే ఎండు చేపలు వేసుకుందాం. ఎండు చేపల్ని ఎర్రగా వేయించుకుందాం. ఎండు చేపలు అయితే ఎగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనము వేరే బౌల్లోకి తీసేసుకుందాం. మనము ఎండు చేపల్ని తీసేసుకున్నాం కదా, దీంట్లోనే మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటిని బాగా ఎర్రగా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎర్రగా ఎగిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎర్రగా కారం, ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం దీంట్లో మనం మిక్స్ చేసుకుందాం. బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్, మనం టమాటాన్ని వేసేసుకున్నాం. టమాటా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకుందాం. మనం టమాటా ఉడికిందా లేదా చూసుకుందాం. టమాటా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇది ఉడికిపోయింది కదా టమాటా, దీంట్లో మనం ఎగ్స్ను ఎండు చేపలు వేసేసుకుందాం. దీనిలో మనం ఎండు చేపలు కూడా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎండు చేపలు వేసేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది మన ఎగ్ కర్రీ. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సూపర్